ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు చాలా పింపుల్స్ వచ్చాయి. అండ్ డార్క్ నెక్, స్కిన్ చాలా డార్క్ అయిపోయింది. ఈవెన్ లిప్స్ కూడా పిగ్మెంటెడ్ అయినాయి. ఎట్లా అంటే చాలా పింపుల్స్ వచ్చి మొత్తం డార్క్ అయిపోయింది స్కిన్ను. సో, నేను ఎవరికైతే డాక్టర్‌కి చూపెట్టుకుంటున్నానో గైనకాలజిస్ట్‌కి ఆ మేడంకి అడిగాననమాట. ఒకరోజు అద్దంలో చూసుకుంటే చాలా సెల్ఫ్ ఎస్టీమ్ అనిపించింది. రీల్స్, యూట్యూబ్‌లో ఇలా సెర్చ్ చేస్తుంటే ఒక డెర్మటాలజిస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ చెప్పారనమాట. హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. మన ఛానల్‌లో ఏముంటాయంటే మొత్తం లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనమాట. అంటే నేను నేర్చుకున్న విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు, నాకు యూజ్ అయిన వాటన్నిటిని మీతో షేర్ చేస్తాను. కంటెంట్ కోసం ఏదో అడాప్ట్ చేసుకొని నేను వీడియోస్ చేయను. నాకు ఏవైతే హెల్ప్ అయినాయో మనం మ్యారేజ్ అయిన తర్వాత చాలా విషయాలు నేర్చుకుంటాం. అండ్ పేరెంటింగ్ అప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం కదా! ఈ లైఫ్‌లో మన లైఫ్ జర్నీలో నేను నేర్చుకున్న విషయాల్ని మీతోటి షేర్ చేసుకోవడం కోసం నేను ఛానల్‌ని స్టార్ట్ చేశాను. మన ఛానల్ అనేది కంప్లీట్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఉంటది. కుకింగ్ వీడియోస్ ఉంటాయి, ట్రావెలింగ్ వీడియోస్, బ్యూటీ టిప్స్ ఉంటాయి, అండ్ స్కిన్ కేర్, హెల్త్ కేర్, అండ్ పేరెంటింగ్ వీడియోస్, ఇలా అండ్ షాపింగ్స్, ఇలా మల్టిపుల్ అనమాట. కంప్లీట్ లైఫ్ స్టైల్ వ్లాగ్ అనమాట మన ఛానల్‌లో. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. కమింగ్ టు ది మెయిన్ టాపిక్, నేను ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అండ్ నాకనే కాదు, మెనీ వుమెన్‌కి కామన్ కదా! పింపుల్స్ వచ్చాయి, అండ్ డార్క్ నెక్, పిగ్మెంటెడ్ లిప్స్, ఇలా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. బట్ హెయిర్ అయితే బాగుండే అనమాట. హెయిర్ ఎలా ఊడిపోకుండా మంచిగా జుట్టు బాగా పెరిగింది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. బట్ డెలివరీ తర్వాత హెయిర్ అంతా యెల్లోస్ చాలా అయింది. సో, నేను అలా పింపుల్స్ చాలా అవుతుంటే నేను డాక్టర్‌ని అడిగాననమాట. నేను ఎవరైతే గైనకాలజిస్ట్‌కి చూపెట్టుకుంటున్నానో ఆ మేడంని అడిగితే మేడం అన్నారు, మెడిసిన్స్, క్రీమ్స్ అలా ఏం యూజ్ చేయొద్దు ఇప్పుడు. హార్మోనల్ ఇంబాలెన్స్ లేదా ప్రెగ్నెన్సీలో కామన్ పింపుల్స్ అవ్వడం, ఇలా స్కిన్ డార్క్ అయిపోవడం కామన్ అని చెప్పారు. ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయిపోతుందని చెప్పారు. సో, మేడం కూడా నాకు ఏ క్రీమ్స్ ఏం సజెస్ట్ చేయలేదు. నేను కూడా అనుకున్నా డెలివరీ తర్వాత వెళ్ళిపోతాయని. బట్ లిటరల్లీ అస్సలు వెళ్ళలేదండి. డెలివరీ తర్వాత కూడా చాలా పింపుల్స్ వచ్చాయి. అండ్ నేను అంత పట్టించుకోలేదు. ఎందుకంటే మన బేబీతోనే టైం సరిపోతుంది గదా! సో, నేను గూడా అప్పుడు అంత పట్టించుకోలేదు. ఒక 1 ఇయర్ తర్వాత నా స్కిన్ జూసుకుంటే మొత్తం చాలా డార్క్ అయిపోయింది. చాలా పింపుల్స్ వచ్చి ఆ స్పాట్స్ అండ్ ఫేస్ నిండా స్పాట్సే ఉంటుంది. మన స్కిన్ మంచిగుంటేనే గదా మనకు మంచిగా అనిపిస్తది. సో, నేను అట్లా నాకు కొంచెం ఏదో సెల్ఫ్ ఎస్టీమ్ లాగా అనిపిచ్చింది. సో, ఏమైనా చేయాలి స్కిన్ కోసం అనుకోని డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఎందుకో మళ్ళీ వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. ఇలా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే ఒక డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఉంటారు కదా! ఆమె కొన్ని ప్రొడక్ట్స్ చెప్పారనమాట. ఈ డార్క్ నెక్ ప్రాబ్లమ్ కోసం, అండ్ పిగ్మెంటెడ్ లిప్స్, ఇంకా పింపుల్స్ ప్రాబ్లమ్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ చెప్పారు. సో, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను ఏ ప్రొడక్ట్స్ దయచేసి యూజ్ చేయను. ఎందుకంటే నాది సెన్సిటివ్ స్కిన్. పింపుల్స్ వస్తాయి. వెంటనే పింపుల్స్ వస్తాయి. సో, నేను డేర్ చేసి ఏ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయను. అట్లాంటిది ఆ మేడం చెప్పినవి కొంచెం వర్త్ అనిపిచ్చింది. కొన్ని రివ్యూస్ కూడా చూసాను. సో, నేను అవి ఫార్మసీ నుంచి బై చేశాను. బాగా పింపుల్స్ వచ్చినాయనుకోండి, ఈ అడాఫిలిన్ జెల్ యూజ్ చేయమని చెప్పారు. ఇది ప్రైస్ ఎంతో నేను అక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇది సేమ్ ఎలా ఉంటుందంటే, జెల్ కన్సిస్టెన్సీనే ఉంటుంది సేమ్. ఎట్లాంటి క్రీమ్ టెక్స్చర్ అట్లా ఏమి ఉండదు. జెల్ కన్సిస్టెన్సీ లానే ఉంటుంది. అండ్ మన స్కిన్ లోపల కూడా ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఈ జెల్‌ని మనకి పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక పింపుల్స్ పైన డైరెక్ట్‌గా అప్లై చేసుకోవాలి. ఎస్పెషల్లీ నైట్ టైమ్. నైట్ టైమ్ మంచిగా వర్క్ అవుతది. నైట్ టైమ్ ఇది పెట్టుకోండి. ఇది యూజ్ చేసిన తర్వాత నాకు 1 వీక్‌లోనే పింపుల్స్ అనేవి చాలా వరకు తగ్గాయి. అండ్ డార్క్ నెక్ ప్రాబ్లమ్ కోసం అని చెప్పేసి ఇది గ్లైకో 12% ఉంటుంది గదా! ఈ గ్లైకో 12% యూజ్ చేయమని చెప్పారు డార్క్ నెక్ కోసం. ఇది గూడా సేమ్ క్లీన్ స్కిన్ పైన, నీట్ అండ్ క్లీన్ స్కిన్ పైన నైట్ అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే మనకు డార్క్‌నెస్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవడమే. అండ్ పిగ్మెంటెడ్ లిప్స్ కోసమని ఈ మెలామిన్ క్రీమ్ చెప్పారు. బట్ ఇది గూడా సేమ్ మన లిప్ బామ్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. వాస్లిన్ ఎట్లుంటదో అట్లనే ఉంటది. బట్ ఏంటి అంటే
అంత బాగుండదు. ఎట్లుంటదంటే ఫార్మసీ స్మెల్‌లా ఉంటది. నేను కొన్ని డేస్ యూజ్ చేషినా. నాకు నచ్చలేదు. ఇదంతా వాసన వాసన అనిపిచ్చింది. ఇది నేను యూజ్ చేయలేదు. పింపుల్స్ అండ్ డార్క్‌నెస్ తగ్గేంత వరకి నేను ఈ గ్లైకో 12% యూజ్ చేస్తాను డార్క్‌నె కోసం. అండ్ ఇది పింపుల్స్ కోసమయితే అడాఫిలిన్ జెల్ యూజ్ చేస్తాను. లిటరల్లీ మిరాకిల్‌లాగా వర్క్ చేసింది. నేనసలు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయను. నాకు కొంచెం భయమనమాట. అట్లాంటిది ఇవి ఫార్మసీలో తీసుకున్నా. ఫార్మసీలోనే దొరుకుతాయి. ఆన్‌లైన్‌లో గూడా ఉంటాయి. ఎందుకైనా మంచిది. ఆన్‌లైన్‌లో ఫ్రాడ్స్ జరుగుతాయి గదా! ఫార్మసీలోనే బై చేయండి. ఈ 2 ప్రొడక్ట్స్ నిజంగా బెస్ట్. మస్తు మ్యాజిక్ లాగా వర్క్ చేస్తది. మనకి నాకు పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా! ఆ డార్క్ స్పాట్స్ కోసం అని చెప్పేసి గ్లైకో 6% యూజ్ చేయమన్నారు. ఇది 12% నెక్ అండ్ ఆర్మ్స్‌కి. 6% ఉంటుంది. ఆ 6% ఫేస్‌కి యూజ్ చేయాలని చెప్పారు. నేను గ్లైకోలిక్ యాసిడ్ కదా! నా స్కిన్‌కి పడదని చెప్పేసి నేను యూజ్ చేయలేదు. పింపుల్స్ తగ్గిన తర్వాత నేను ఈ మమాఎర్త్ సీరమ్ యూజ్ చేస్తాను. ఇది నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. పింపుల్స్ వచ్చిన తర్వాత అని గాకుండా ఫస్ట్ నుంచైనా మమాఎర్త్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే లాంచ్ అయినాయో, మమాఎర్త్ ప్రొడక్ట్స్ లాంచ్ అయినప్పటి నుంచి నేను ఈ మమాఎర్త్ సీరమ్‌ని తీసుకున్నాను. ఇది న్యాచురల్ అని చెప్పారని నేను తీసుకున్నాను. సిన్స్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా వరకు పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ చాలా వరకు రెడ్యూస్ అవుతాయి ఈ సీరము. ఇది లిక్విడ్ కన్సిస్టెన్సీ కాదు. ఇది సీరమ్ క్రీమ్ అనమాట. ఎలా ఉంటుందంటే సేమ్ క్రీమ్ లానే ఉంటుంది. సేమ్ క్రీమ్ లానే ఉంటుంది. నార్మల్ సీరమ్ లాగా ఉండదు. ఆ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ సీరమ్‌తో కంపేర్ చేస్తే ఈ ఫేస్ ఏదైతే ఉందో సీరమ్ క్రీమ్ అది బాగుంటది. బాగా పనిచేస్తుంది నాకు. చాలా మంచిగా అనిపించింది. సో, నాకొక 1 మంత్ ఈ అడాఫిలిన్ జెల్ అండ్ ఇది గ్లైకో యూజ్ చేసిన తర్వాత పింపుల్స్ అండ్ పిగ్మెంటేషన్ చాలా వరకు రెడ్యూస్ అయ్యాయి. అంటే డార్క్‌నెస్ చాలా వరకు రెడ్యూస్ అయింది. ఫేస్ పైన పింపుల్స్ కూడా తగ్గిపోయాయి. సో, ఆఫ్టర్ 1 మంత్ నేను ఇది యూజ్ చేయడం స్టాప్ చేశాను. డార్క్ స్పాట్స్ కోసం అని చెప్పేసి ఈ క్రీమ్ యూజ్ చేస్తాను. ఇది రెగ్యులర్‌గా నేను యూజ్ చేస్తాను. డే టైమ్ పెట్టుకోకుండా నైట్ టైమ్ కంపల్సరీ పెట్టుకుంటా. దీంతో పాటు ఫాలోడ్ బై సెటపిల్ మాయిశ్చరైజర్. ఈ 2 అయితే నేను డైలీ పెట్టుకుంటా. చూడండి ఇప్పుడు నా స్కిన్ నేను ఎట్లాంటి మేకప్ ఏసుకోలే, లిప్‌స్టిక్ ఏసుకోలే. జస్ట్ లిప్ బామ్ అప్లై చేసిన. ఫిల్టర్ కూడా యూజ్ చేయలేదు. డార్క్‌నెస్ చాలా వరకు అసలు డార్క్‌నెస్సే లేదు. మాక్సిమం లేదు. ఉందేమో ఒక 5% అట్లా. మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలి అంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. లేదు అంటే ఫార్మసీలో డైరెక్ట్‌గా చెప్పినా కూడా ఇస్తారనమాట. ఈ ప్రొడక్ట్స్ నిజంగా ఈ 2 ప్రొడక్ట్స్ నాకు మ్యాజిక్ లాగా వర్క్ చేసినాయి. సో, మీకెవరికైనా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ చాలా వెరీ కామన్ కదా! ప్రెగ్నెన్సీలో పింపుల్స్ రావడం వెరీ కామన్ కదా! సో, మీకు యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకో విషయం మర్చిపోయాను చెప్పడం. ఏంటంటే, మన స్కిన్‌ని అండ్ మన హెయిర్‌ని ఎంత ప్యాంపర్ చేస్తే అంటే, మనం ఎంత పట్టించుకుంటే మన స్కిన్ అంత హెల్తీగా ఇంకా గ్లోయింగ్‌గా ఉంటది. మనది ఏ స్కిన్ టైప్ అయినా ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా ఏదైనా రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మనకి అప్పుడప్పుడు పింపుల్స్ వస్తాయి. ఇంకా కొంచెం ఎండకెళ్ళినప్పుడు ట్యాన్ అయితాం కదా! సో, కొంచెం ఆ ట్యాన్ ఇంకా పింపుల్స్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గడం కోసం ఒక సీరమ్ యూజ్ చేయండి. లిప్స్‌కి కూడా కేర్ అనేది చాలా అవసరం. సో, లిప్ బామ్ అప్లై చేయండి. లిప్ బామ్ కాకుండా అట్‌లీస్ట్ వాస్లిన్ అయినా యూజ్ చేయండి. సో, లిప్స్ కూడా మంచిగా ఉంటాయి. బయటికెళ్ళే ముందు సన్ స్క్రీన్ పెట్టుకోండి. నేనైతే రెగ్యులర్‌గా ఈ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. డే టైమ్‌లో యూజ్ చేయకపోయినా నైట్ టైమ్ కంపల్సరీ యూజ్ చేస్తాను. మామాఎర్త్ సీరమ్ క్రీమ్ పెట్టుకున్న తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ పెట్టుకుంటా. ఈ సెటపిల్ మాయిశ్చరైజర్ ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. సో, ఇది పెట్టుకుంటాను. యాజ్ యూజువల్ లిప్స్‌కి లిప్ బామ్ యూజ్ చేస్తాను. అంటే మినిమమ్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినా కూడా మన స్కిన్ హెల్తీగా ఉంటది. సీరమ్, మాయిశ్చరైజర్ ఇంకా లిప్ బామ్. బయటికెళ్ళే వాళ్ళుంటే సన్ స్క్రీన్ పెట్టుకొని నేను బయటికేం పోను కాబట్టి ఇంట్లోనే ఉంటా కాబట్టి సన్ స్క్రీన్ నేనేం యూజ్ చేయను. ఇవే యూజ్ చేస్తాను. ఈ 3 ప్రొడక్ట్స్‌ని. అంతే అండి. ఈరోజు వీడియోలో మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.